అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి గారికి మరోసారి సిట్ విచారణకు హాజరుగామని నోటీసులు అంటూ అందినాయి. ఈ విషయంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. విజయసాయి రెడ్డి గారికి ఆ మధ్య ఒక 20-30 రోజులైంది టైము. సిట్ విచారణకు రమ్మని ఆల్రెడీ ఒకసారి సిట్ విచారణ కూడా హాజరయ్యారు. కానీ ఆ కేసు ఏంటంటే కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు. ఆ రోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాకినాడ పోర్టుకు సంబంధించింది ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది చెప్పినాడు. దాంతోపాటు విలేకరులు అడిగిన ప్రశ్నకి మద్యం కుంభకోణంలో మీరున్నారు కదా సార్ అని అడిగినందుకు దేవుడు మీద ఒట్టేసి మరి ఆయన చెప్పడం జరిగింది. నా ఇన్వాల్వ్మెంట్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, విక్రాంత్ రెడ్డి సమాధాన పేరు అంటూ చెప్పడం జరిగింది. ఈ దశలో ఆయన మరోసారి సిట్ విచారణకు రమ్మన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన ఎప్పుడు హాజరవుతున్నాడు సిట్ విచారణకి? ఈ విషయం పైన మీరు ఏ విధంగా విశ్లేషణ చేస్తారండి? ఖచ్చితంగా అండి. గత నెల 12వ తారీఖున కాకినాడ పోర్టు సెజ్జుల వాటాలో బలవంతంగా వసూలు చేశారని ఏదైతే ఉందో ఆ విచారణలో భాగంగా సిఐడి విచారణకు పోయిన నెల 12వ తారీఖు హాజరయ్యారు విజయసాయి రెడ్డి గారు. మరి ఈ నెల 18వ తారీఖు సిట్టు విచారణకు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి యొక్క నివాసానికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు మీరు హాజరు కావాలి మద్యం కుంభకోణం విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన డైరెక్ట్గా అందుకున్నాడా లేక ఎవరి దగ్గర ఇచ్చి వచ్చారంటారా పోలీసు వారు? డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇచ్చేసారు. ఓకే అండి. సో ఆయన నేను 17వ తారీఖే వస్తాను, 18 నాకు కుదరదు, నాకు పనులు ఉన్నాయని చెప్పేసి 17 వస్తానంటే దాని ప్రకారంగా సిట్టు వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓకే. మరి బిఎన్ఎస్ఎస్లోని 179వ సెక్షన్ ప్రకారము మద్యం కుంభకోణం అంటే గత ప్రభుత్వంలో A2గా అంటే మొత్తం ఒక వ్యవస్థలో రెండవ పర్సన్గా సీఎం తర్వాత అంతర్గత విషయాలు రహస్యాలన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు అనే ఒక నేపథ్యంలో భాగంగా ఆ సెక్షన్ ప్రకారము సిట్టు వాళ్ళు విచారణకు పిలవడం జరిగింది. మరి అసలు ఏంటి విజయసాయి రెడ్డి గారు గత నెల 12వ తారీఖునే కాకినాడ పోర్టు సెజ్జుల విషయంలో బలవంతంగా ఏదైతే వాటాలు ఉన్నాయో ఆ నేపథ్యంలో ఆ రోజు ప్రెస్ మీట్ ముందు వచ్చిన తర్వాత ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ ఏమనన్నారు? కర్త కర్మ క్రియ అంత రాజ్ కసిరెడ్డి ద్వారానే మద్యం అమ్మకాలు జరిగాయి, అవునండి, నా పాత్ర ఏమీ లేదు అని చెప్పేసి కూడా కొండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పారు. ఓకే. మరి సరే, ఇంతకు ఏంటి అసలు ఆ మద్యం కుంభకోణం ఏంటి, రాజ్ కసిరెడ్డి ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కో మద్యం కేసుకు దాదాపు ఒక కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఏ కంపెనీలకైతే వీళ్ళు చెల్లించారు ఆ కంపెనీలకి ఆర్డర్లు కట్టబెట్టారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఫిర్యాదు ఆరోపణ. మరి 4 సంవత్సరాల 2 నెలల కాలాలకు గాను మొత్తం 3000 కోట్ల రూపాయలు లంచాలు అందాయని చెప్పేసి ఫిర్యాదులు ఉన్నాయి సిట్టు విచారణ దగ్గర. మరి నెలకు 60 కోట్ల రూపాయలు ఏ స్థాయిలో వీళ్ళు మద్యం అమ్మకాలు ఆ ఆర్డర్లు కట్టబెట్టారు, నాసి రకం మద్యం అమ్మారని చెప్పేసి సిట్టు ఏదైతే వేగవంతంగా విచారణ చేస్తూ ఉందో అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారిని పిలిస్తే మొత్తానికి అసలు ఈ విజయసాయి రెడ్డి గారికి మద్యం కుంభకోణానికి రాజు కసిరెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు వివరిస్తూ ఈ లంచాలు ఏవైతే ఉన్నాయో ఈ లంచాల కోసము క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్లను ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేశారంటండి. ఓకే. అంటే ఈ వచ్చినటువంటి లిక్విడ్ క్యాష్ను హ్యాండ్లింగ్ తీసుకోవడానికి కొంతమంది, ఇది కొరియర్ అంటే స్టేజ్ల వారీగా మొత్తం 7 స్థానాల్లో ఒకరికి తెలియకోకుండా ఒకరిని పెట్టుకుంటా వీళ్ళు మొత్తానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు అని చెప్పేసి అంతర్గత సమాచారం. ముఖ్యంగా అదాన్ డిస్టిలరీస్ అని చెప్పేసి భారీగా అనుచిత లబ్ధి చేశారు గత 5 ఏళ్లలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 2019లో నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూతన మద్య విధానం తీసుకొచ్చిన 2 నెలలకే విజయసాయి రెడ్డి గారి యొక్క అల్లుడైన పెనక రోహిత్ రెడ్డి బినామీ పేరుతో 2019 డిసెంబర్ 2న అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నెలకొల్పారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇది సిట్టు విచారణ దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ అన్ని. ఈ సంస్థకు సొంతంగా ఒక డిస్టిలరీ కూడా లేదు, అంటే అంతకుముందు ఒక డిస్టిలరీ కూడా లేదు. వీళ్ళు ఏం చేశారు అప్పుడు? విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పిఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పేరిట అంటే వాళ్ళ సబ్లీజ్ ఉంటుంది కదా, ఆ సబ్లీజ్ పేరిట అనధికారికంగా గుప్పిట్లో పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కొత్త బ్రాండ్లు నాసి రకం మద్యం అనేది జనంపైకి వదిలినట్లు ప్రధానంగా సిట్టు తన దర్యాప్తులో గుర్తించింది. మరి ఈ కంపెనీ ప్రారంభమైన మొదటి 2 ఏళ్లలోనే దాదాపు 1164 కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు పొందినట్లు సిట్టు తేల్చిందండి. ఓకే. క్లారిటీగా
1164 కోట్ల రూపాయలు. మరి వైకాపా హయాంలో 4.5 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సరఫరా ఆర్డర్లు ఈ ఒక్క కంపెనీకే కట్టబెట్టారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఫిర్యాదు. అదాన్ డిస్టిలరీస్. ఎస్. మరి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇదంతా మీరంతా బాగానే ఉంది. మరి విజయసాయిరెడ్డి గారికి, రాజ్ కసిరెడ్డి గారికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, ఏ విధంగా సిట్టి విచారణకు పిలిచినది మనం కోణంలో చూసినట్లయితే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొన్నటువంటి ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్కు ఏపీలోని అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మధ్య అనుబంధం ఉంది. మరి ఢిల్లీ లిక్కర్ కంపెనీ ఏదండి? ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు శరత్ చంద్రారెడ్డికి సంబంధాలు ఉన్నాయి. ఓకే. అదాన్ డిస్టిలరీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన కాశీ చేయనోల శ్రీనివాస్ ఈ ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్లో గతంలో సిఎఫ్ఓగా, చీఫ్ ఫైనాన్స్ ఆపరేటర్గా పనిచేశారు. మరి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారిని సిట్టు విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది అనేది అందరికీ తెలుసు. మరి ఇక్కడ చూడండి, ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్కు విజయసాయిరెడ్డి గారి యొక్క అల్లులకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది. మరి కాశీ చైనుల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ అదాన్ డిస్టిలరీస్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్, అతను సిఎఫ్ఓగా పనిచేశాడు. మరి ఇప్పుడు సిట్టి విచారణలో గతంలోనే విజయసాయిరెడ్డి గారు చెప్పారు, ఇంకా ఏమన్నా ఆధారాలు కావాలన్నా, ఏదన్నా ఇది కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు? విజయసాయిరెడ్డి. ఆ రోజు ఆయన చెప్పినప్పుడు అదాన్ డిస్టిలరీస్ అనేది పబ్లిక్ డొమైన్లో కూడా లేదంటే ఆల్రెడీ అంటే గవర్నమెంట్ చేతల్లో కానీ ఆ యొక్క వ్యవస్థల చేతల్లో అదాన్ డిస్టిలరీస్ గురించి తెలిసి ఉండొచ్చు కాక మీడియా దృష్టిలో కూడా అదాన్ డిస్టిలరీస్ అనే పేరు మరుగున పడి ఉండిందండి. తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తే అదాన్ డిస్టిలరీస్ ఏదైతే మీరు చెప్తున్నారు విజయసాయిరెడ్డి గారు అల్లుళ్ళది అని, అల్లుల్ని పక్కన పెట్టేస్తే విజయసాయిరెడ్డి స్వతహాగా నేను ఏ తప్పు చేయలేదని దేవుడి పైన కూడా ఒట్టేస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడి పైన ఒట్టేసాడా, ఒట్టేయలేదు పక్కన పడి, ఓకే, సిట్టు విచారణకు అంటే ఆయన ఏ విధమైనటువంటి హోదాలో ఆయన విచారణకు పిలిచింది అంటే, గతంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి ఇంకా ఏమైనా ఆధారాలు కావాలి అని అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో అన్నీ తానై జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి కంటే ఎక్కువగా అంతర్గత విషయాలు, రహస్యాలన్నీ విజయసాయిరెడ్డి గారికి మాత్రమే తెలుసు అన్న నేపథ్యంలో బిఎన్ఎస్ఎస్ 179 సెక్షన్ ప్రకారము మీరు మాకు కొన్ని విషయాలు కావాలి కాబట్టి దానికోసం ఈ యొక్క సిఐడి విచారణకు గతంలో హాజరైన నేపథ్యంలో ఇప్పుడు సిట్టు కూడా విచారణకు హాజరు కాండి అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం చూస్తే విజయసాయిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అనే అభిప్రాయం మీకేమైనా ఉందా? అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి ఆయన పైన ఆరోపణ చేస్తూ ఉన్నాడు. మరి సిట్ ఏమో విజయసాయిరెడ్డి గారు రావాలి విచారణకు అంటా ఉంది. మరి ఈ నెల 17వ తారీఖున ఆయన వెళ్తానున్నారు. ఓకే. సో ఆయన విచారించిన నేపథ్యంలో ఏమేమి వాస్తవాలు బయటకు వస్తాయనేది ఆయనే ప్రెస్ మీట్ ముందర బయట పెడతాడు, లేదా మరుసటి రోజు పత్రికల్లో కథనాల్లో వస్తాయి. ముందుగానే మనం తెలియకుండానే ఏదేదో మాట్లాడడం అనేది సమంజసం అయితే కాదని. మొత్తం మీద ఈ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ పరారిలో ఉన్నట్లు మనకైతే అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రాజ్ కసిరెడ్డి కన్నా సర్కిల్లోకి వచ్చి అంటే పోలీసు వారి చేతలో కన్నా నిర్బంధించబడితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య లింక్ ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే విజయసాయిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుండె లాంటి వ్యక్తి. ఓకే. నాకు తెలిసి మొదటి నుంచి 3 తరాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముందు నుంచి దాదాపు వాళ్ళ కుటుంబంతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అన్ని సంబంధాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో అంటే విజయసాయిరెడ్డి గారే డెఫినెట్గా, దాంట్లో నో డౌట్. మరి కాకినాడ పోర్టు షెడ్యూల్ విషయంలో కూడా ఆయన తర్వాత మళ్ళీ వెనక్కి ఇవ్వడము, అది తీసుకోవడం చాలా జరిగాయి, పరిణామాలు మనం చూసాము. మరి వాళ్ళకి అప్పగించడం అన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంది ఆయన అప్రూవర్గా మారుతున్నాడా అనేది ఇక ప్రశ్న. ఓకే. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఏ పదవి ఇవ్వలేదు, నా మీద ఒక కోటరీ కట్టేసి ఆ కోటరీ ఒక రాంగ్ ఫీడ్ ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. సో మా నాయకుడు మా దేవుడికి అంటే మా నాయకుడు అంటున్నాడు, అప్పటికి బయటికి వెళ్ళిపోయినా కూడా మా నాయకుడు మా దేవుడికి నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఎందుకు అక్కడ ఉండాలి అని చెప్పేసి పార్టీకిను రాజకీయాలకు దూరంగా ఉండి నేను వ్యవసాయం చేసుకుంటానని గతంలోనే ఆయన ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కానీ విచారణకి పిలిస్తే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు నేను ఈ మాట ఎస్పెషల్లీ చెప్తున్నానంటే, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డే మీరు ఇందాక అన్నట్టు దేవుని మీద ప్రమాణం చేశాడు అని చెప్పేసి కూడా, అంటే ఇతను తప్పు లేనప్పుడు అప్రూవర్గా మారే ఛాన్స్ ఎందుకుంటుంది? అంటే అప్రూవర్ అంటే ఇప్పుడు ఒకటి తన అల్లుళ్ళు ఉన్నారనో లేకపోతే తనకు జరిగినటువంటి అవమానమో మరి పార్టీలో
మరి ఏదేని దృష్ట్యా కావచ్చు అతనికి అభియోగం గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చూసుకుంటే అప్రూవర్గా మారే ఛాన్స్లు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే మనం చెప్పవచ్చు. అంటే లైఫ్ టైం ఈ మరక నా పైన ఎందుకు, తప్పులు చేసిన వాళ్ళు బయట చూపిస్తారు, తప్పులు చేసినది వాళ్ళు వేలు చూపించేది నా వైపా, ఎందుకు నేను వేలు చూపించుకోవడము, వాళ్ళే తప్పు చేశారని వాళ్ళ వైపు వేలు చూపిస్తే అంటే దొంగను దొంగ అనకముందే ముందే నువ్వు దొంగ అనడం అన్నట్టు. ఓకే. సో ఆ రకంగా డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారు అయితే అప్రూవర్గా మారే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ధన్యవాదాలండి. నమస్తే అండి.